మాస్క్ షఫీ లేకపోతే మాస్క్ దిక్కాయి నా కొడక కోళ్ళు బరువు చాలా ఎక్కువ. వాకింగ్ కాదు, రన్నింగ్. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్స్ విత్ విహాసిత్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే హాయ్, ఐఎమ్ వికీ. ఐ మేక్ కంటెంట్ రిలేటెడ్ టు ఫ్యాషన్, జిమ్, daily vlogs, comedy, fun, family vlogs and lot more. So consider following my channel. 3 to 4 videos చూడండి, నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. It's 6 AM in the morning and I just woke up. మార్నింగ్ లేవగానే చేయాల్సిన పని ఫేస్ వాష్. దాని తర్వాత మనం జుట్టు ఎట్లా అంటే అట్లా ఉంటే జుట్టు అయితే చేసేసుకొని మనం వెళ్తున్నాము గ్రౌండ్కి అనమాట. అందుకే షూస్ అయితే వేసుకుంటున్నాను. షూస్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అరౌండ్ గ్రౌండ్కి ఒక 5 minutes పడుతుంది, దగ్గరేను. అందుకే గ్రౌండ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడైతే రన్నింగ్ చేయడానికి ఈజీ ఉంటుంది కదా అనేసి. It's 6:45 AM and I came for walking. Walking కాదు, రన్నింగ్. The land is so wet because of the rain. అలా 5 rounds ఆఫ్ రన్నింగ్ చేసిన తర్వాత నేను వచ్చేసాను ఎక్సర్సైజ్ చేసేదానికి. లైక్ నార్మల్ బేసిక్ ఎక్సర్సైజెస్, బేసిక్ స్ట్రెచెస్ అలాగా. ఎక్సర్సైజెస్ నేను 20 minutes చేశాను. దాని తర్వాత ఫైనలీ ఒక 2 minutes అలా రెస్ట్ తీసేసుకొని వర్కౌట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మనం వెళ్ళబోతున్నాము. చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. సో ఫ్రెష్ అప్ అయితే అయిపోయామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నా జుట్టు మెస్సీగా ఉంటే దాన్ని దూకోవడమే పెద్ద పని అయిపోతుంది నాకు. దాని తర్వాత ఒక మోడర్న్ పోజ్ ఇచ్చేసిన తర్వాత వెళ్ళాము దేవుడి గదిలోకి. ఎందుకంటే ఒక 5 minutes ఆఫ్ ప్రేయర్ చేస్తాను. ఈరోజు వ్లాగింగ్ చేస్తున్నాను కదా. సో మొక్కున్న తర్వాత అయితే మనం గైస్ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. ఈ డ్రెస్ తీసుకొని దగ్గర 2 months అయిందనమాట. అసలు ఒక్కసారి కూడా వేసుకోలేదు. అందుకే ఈసారి ట్రై చేసినాను. మన అవుట్ఫిట్ అయితే ఇదన్నమాట. జీన్స్ ప్యాంట్ విత్ షర్ట్, కడియం. ఇంత అందంగా ఉన్నాను. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్గా చేస్తుంటే 10 నిమిషాలు అంతే, ఎక్కువ పట్టది. రావా? సో గుణ అయితే రానన్నాడు అనమాట. సో నేను ఒక్కనే అవుతున్నా టెంపుల్కి, బికాజ్ నేను ఒక్కనే రెడీ అయ్యాను కాబట్టి. గైస్ ఇక్కడ కనపడుతుంది కదా, ఆ టెంపుల్కి నేను వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడి నుంచి అక్కడికి టెంపుల్కి మనకుండే డిస్టెన్స్ వచ్చేసి ఇలా స్ట్రైట్కి వెళ్ళేసి అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఆ టెంపుల్ వచ్చేస్తుంది. కానీ మనం ఈజీగా నడుచుకుంటూ పోవచ్చు. కానీ మనం యూజ్ చేస్తాం బైక్, ఎందుకంటే మనకు ఒళ్ళు బరువు చాలా ఎక్కువ. లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా నడచలేకపోతున్నాను నేను. సో చూడండి, వర్షం పడిందంతా, బండి టోటల్. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలంటే నా దగ్గర క్లాత్ లేదా. సో ఫైనల్లీ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. కాలు అయితే కడుక్కున్నాం ఇప్పుడే. సో దిస్ ఈస్ టెంపుల్ అండ్ వీఆర్ గోయింగ్ టు దర్శనానికి వెళ్తున్నాము. సో 3 సార్లు అయితే తిరిగేసినాం అనమాట. ఇక మనం వెళ్ళిపోదాము టెంపుల్ దర్శనానికి. సో ఇక్కడ చూస్తే దర్శనం అయితే అయిపోయిందనమాట. సో దిస్ ఇస్ ప్రసాదం. అండ్ ఇప్పుడు మనం వెళ్ళాలి టిఫిన్ తెచ్చుకునేదానికి. ఎందుకంటే ఇంట్లో అమ్మగారు ఇడ్లీ చేశారు. బట్ ఇడ్లీ నేను అంత ఈజీగా తినాను. అండ్ కాబట్టి నేను వెళ్తున్నాను మసాలా దోశ తినేదానికి. సో ఈ ప్రసాదం ఇంట్లో ఇచ్చేసి మనం వెళ్ళబోతున్నాము మసాలా దోశ తీసుకొని వచ్చేదానికి. సో ఇప్పుడు టెంపుల్ సినిమాటిక్ షాట్స్ని ఎంజాయ్ చేయండి. టైం వచ్చేసి 9:24 అవుతుంది అండ్ మనం వెళ్తున్నాము మసాలా దోశ తెచ్చుకునేదానికి ఇక్కడ ఉండే బెస్ట్ హోటల్కి. నేను ఆల్మోస్ట్ 9:30కే తినేస్తాను, బికాజ్ ఐ హ్యావ్ సమ్ వర్క్స్. సో కొంచెం వర్క్. సో ఇప్పుడే లేచి పోయి తెచ్చుకున్నాను. మనం ఒక మసాలా దోశ అయితే పార్సల్ తీసుకున్నాం అనమాట. తీసుకున్నది ఈ హోటల్ నుంచే, హోటల్ గుడ్ బై అనేసి. సో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము ఇంటికి. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం
సినిమాకి. ఎందుకంటే 5 డేస్ నుంచి అనుకుంటున్నా వెళ్ళాలని. కానీ డ్యూ టు సమ్ రీజన్స్ వెళ్ళలేకపోయినా. ఇలా వచ్చాం కదా! భక్షాలు ఇక్కడ ఫేమస్ పాలకోవ భక్షాలని. పాలకోవ భక్షాలు ఒక 5 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత టైం చెక్ చేసుకుంటే 5 మినిట్సే ఉంది షోకి నార్మల్ టైమింగ్‌కి. అక్కడికెళ్ళిన తర్వాత టికెట్ అయితే తీసుకున్నాను. 110 రూపీస్ పడింది నాకైతే మాత్రము. కానీ తెలిసిన విషయం ఏందంటే ఆల్రెడీ 20 మినిట్స్ ఆఫ్ స్టార్టింగ్ ఏదైతే ఉంటదో అది అయిపోయిందంట. సో ఒక థమ్స్ అప్, ఒక ఎగ్ పఫ్ తీసుకున్నాను. 2 గాజులు అమ్ముకున్నాని అనే యాడ్ వచ్చిందనమాట. దాని తర్వాత ఒక పోజ్ వచ్చేసి సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అయితే అంతేం బాగాలేదు, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. అలాగే దీనికి రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 10కి 7 ఇస్తాను నేను. 1 టైం వాచ్ మూవీ సయ్యన. సో దట్స్ ఇట్. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. అంతా వచ్చేసి సాంబార్, గుడ్డు ఫ్రై. ఈ రోజుకు ఇదే మన లంచ్. తిన్న తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. After 3 hours of sleep, good evening guys, it's 7 o'clock and నేను ఇప్పుడు వెళ్తున్నాను గ్రోసరీస్ తీసుకొని రావడానికి అండ్ తీసుకొని వచ్చేసి తినాలి. సో హీస్ ద మాస్టర్ చెఫ్ ఆఫ్ అవర్ హోమ్ అనమాట. అమ్మ తర్వాత కుకింగ్ వచ్చిన ఒకే ఒక మాస్టర్ చెఫ్ ఇతనే. సో హీస్ మేకింగ్ చికెన్. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. చికెన్ అయితే చాలా బాగుంది గాయస్. ఎస్టర్డే అట్లే పడుకుండిపోయాను అనమాట. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే ఎండ్ క్రెడిట్స్ ఇవ్వలేదని గుర్తొచ్చింది. ఇప్పుడు అందుకే ఎండ్ క్రెడిట్స్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియోలో ఫేవరెట్ పాయింట్ ఏదో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.